నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు ధ్వంసం చేశారు అనే ఆరోపణలతో అరెస్ట్ అయిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకొని ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. తాజా విచారణలో ప్రణీత్ నోరు విప్పితే పెద్ద బాసులు ఎవరు అనే గుట్టు రట్టవుతుందనేది ఉత్కంఠగా మారింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాల ధ్వంసం చేశారనే ఆరోపణలతో అరెస్టైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు ఈరోజు కస్టడీలోకి తీసుకున్నారు. కేసు పూర్తిస్థాయి విచారణ కోసం పోలీసులు కస్టడీ కోరగా 7 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. దీంతో చెంచల్గూడ జైలుకు వెళ్లిన పోలీసులు ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ఆయన పోలీస్ కస్టడీలో ఉండాల్సి ఉంది. గత ప్రభుత్వంలో ఎస్ఐబి డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావుపై ఆధారాలు, ప్రజా ఆస్తుల ధ్వంసం, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు అప్పగించిన పన్నే కాకుండా ఇతరుల ప్రొఫైళ్లను రహస్యంగా తయారు చేశారనే ఆరోపణలు ప్రణీత్ రావు ఎదుర్కొంటున్నారు. అత్యంత రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని పెన్ డ్రైవ్ లో పెట్టుకున్నారని, ఆయన అక్రమాలు బయటపడకుండా 42 హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే. రావును విచారించేందుకు ఆయన్ను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. మొదట చెంచల్గూడ జైలు నుండి వైద్య పరీక్షల కోసం ఆయన తీసుకెళ్లారు. ఆ తర్వాత విచారణకు తరలించారు. ప్రస్తుతం పోలీస్ అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకెవరున్నారు, ఎవరు చేయమంటే చేశారు, ఆధారాలు ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది అనే కోణంలో ఆయన ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రణీత్ రావు విచారణ తర్వాత మరింత మందిని ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేసిన డీఎస్పీ ప్రణీత్ రావు తనదైన నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత రోజున అంటే డిసెంబర్ 4న రాత్రి కట్టర్లు ఉపయోగించి పాత హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా మొత్తాన్ని చెరిపివేసి వాటిని ధ్వంసం చేశాడు. ఏళ్ల తరబడి రహస్యంగా సేకరించిన డేటాను ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రాగానే చెరిపేశాడు. ధ్వంసం చేసిన పాత హార్డ్ డిస్కుల స్థానంలో కొత్త వాటిని అమర్చినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అరెస్టు సందర్భంగా ప్రణీత్ రావు నుంచి 3 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. సాక్ష్యాల చెరిపివేత, ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, ఎలక్ట్రానిక్ సాక్ష్యాల ట్యాంపరింగ్ వంటి నేరాలకు పాల్పడినట్లు తేలింది. 17 కంప్యూటర్ల ద్వారా ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశాడని, అందుకోసం ప్రత్యేకంగా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ప్రణీత్ కు కేటాయించారని తెలిసింది. ప్రముఖ కాల్స్ ను రహస్యంగా రికార్డ్ చేసి దాన్ని తన పర్సనల్ పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకునేవాడని తేలింది. ఆయనతో పాటు మరికొందరు కూడా ఈ అక్రమాల్లో పాలుపంచుకున్నట్టు తెలుస్తుంది. రాజకీయ నాయకులతో పాటు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను సైతం ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రణీత్ రావుపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసుతో పాటు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. పలు రంగాల్లోని వ్యక్తుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్టు తేల్చారు. ఫోన్ ట్యాపింగ్ ఏకంగా ప్రత్యేక ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకున్నట్లు విచారణలో తెలిసింది. 2 కంప్యూటర్స్ లో ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ వేసుకున్నట్లు గుర్తించారు. లక్షల కొద్ది రికార్డింగ్స్ ను ప్రణీత్ రావు విన్నట్లు తెలిసింది. అయితే ప్రణీత్ రావుపై టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారం వరంగల్ జిల్లాకు తాకుతోంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన నియోజకవర్గంలో ఫోన్ ట్యాపింగ్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు స్వగ్రామం పర్వతగిరి నుండి ప్రణీత్ వార్ రూమ్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఎర్రబెల్లి సామాజిక వర్గానికి చెందిన ఆఫీసర్లు కీలకంగా వ్యవహరించినట్లుగా రావడంతో ఎర్రబెల్లి చుట్టూ ఉచ్చు బిగిస్తోందా అనే చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది.
అంతేకాదు రాష్ట్రంలో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ఆఫీసర్ దుగ్గ్యాల ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మెడకు చుట్టుకుంటుంది. ప్రణీత్రావుతో కలిసి ఎర్రబెల్లి దయాకర్రావు తన నియోజకవర్గంలోని ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేయించాడు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లాలోని మంత్రి సొంతూరైన పర్వతగిరి మండల కేంద్రంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి ప్రణీత్రావు పర్యవేక్షణలో ఈ టాస్క్ నడిచినట్లు తెలుస్తుంది. ప్రణీత్రావు విచారణ సందర్భంగా ఎర్రబెల్లి వ్యవహారం బయటకొచ్చినట్లు సమాచారం. ప్రణీత్రావు సొంత జిల్లా వరంగల్, ఆయన అత్తగారి ఊరు దయాకర్రావు స్వగ్రామం పర్వతగిరి కావడం, ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్లంతా మాజీ మంత్రి బంధువులే కావడంతో ఈ అభియోగాలకు బలం చేకూరుతుంది. ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ లింకులు హైదరాబాద్ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సొంతూరు పర్వతగిరిలో తేలాయి. కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్రావు కుటుంబానికి ఎర్రబెల్లి దయాకర్రావు కుటుంబానికి మధ్య బంధుత్వం ఉంది. ప్రణీత్ది ఇదే వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని మేడిపల్లి. ఆయన అమ్మమ్మ ఊరు మాజీ మంత్రి సొంతూరైన పర్వతగిరి కావడం విశేషం. ఈ క్రమంలోనే చుట్టాల ద్వారా ఎర్రబెల్లికి ప్రణీత్రావుకి దగ్గరైనట్లు తెలుస్తుంది. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్ ట్యాపింగ్ కు ఎర్రబెల్లి సహకరించారని, పర్వతగిరిలోనూ ఓ వార్ రూమ్ ఉందనే విషయాన్ని విచారణలో ప్రణీత్రావు బయటపెట్టాడు అని తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎర్రబెల్లిపై పోటీకి దిగిన ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీలో కీలక లీడర్ల సమాచారాన్ని ప్రణీత్రావు ఎప్పటికప్పుడు ఇక్కడ వార్ రూమ్ కు చేరవేసేవాడని తెలుస్తుంది. వార్ రూమ్ బాధ్యులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 2 ఆఫీసర్లను నియమించినట్లు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎర్రబెల్లి సామాజిక వర్గానికి చెందిన 25 మంది ఆఫీసర్లు కీ రోల్ పోషించారని సమాచారం వైరల్ గా మారింది. బీఆర్ఎస్ ముఖ్య నేత ఇచ్చిన ఆదేశాలతోనే ప్రణీత్ ఫోన్ ట్యాపింగ్ నకు పాల్పడ్డాడని, ఆయన ఇచ్చిన 100 నెంబర్లపై ప్రణీత్ కన్నేశాడని తెలిసింది. రేవంత్ రెడ్డి ఎవరెవరిని కలుస్తున్నారు అన్న దానిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిసింది. రేవంత్ రెడ్డిని ఎవరు ఎక్కడ కలుస్తున్నారు అన్న సమాచారాన్ని ప్రణీత్రావు బీఆర్ఎస్ పెద్దలకు అందించారని, డబ్బులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయన చేరవేశారు అన్న విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. రేవంత్ రెడ్డి సోదరులు సహా ఇంకా ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేసిన ప్రణీత్రావు అక్రమార్జనకు పాల్పడ్డారని ఇంకా పోలీసులు కూపీ లాగుతూనే ఉన్నారు. డీఎస్పీ ప్రణీత్ వ్యవహారం తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా కొనసాగుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అక్కడ కూడా పలువురితో టచ్లో ఉన్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైనట్లుగా సమాచారం. కస్టడీ పూర్తయ్యే వరకు మరిన్ని విషయాలు వెల్లడవుతాయా? దీని వెనుకున్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది ఆసక్తి రేపుతోంది. ఇది వాల్చి బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. Keep watching BRK News.